సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరము కనీస వేతనం లేకుండా చాలని వేతనాలతో మరణించినప్పుడు కూడా ఎలాంటి ఒక్క పైసా కూడా లేకుండా ఇలాంటి రకరకాలైనటువంటి సమస్యల్ని అనుభవిస్తున్నాం సార్. అందరి గుండె మంట ఈ రోజు ఇక్కడ కనపడుతోంది. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క గుండె మంట కోసం ఇక్కడికి రావటం అనేది జరిగింది. ఎవరో రమ్మన్నారని మరేదో చేయాలని ఇంకెవరో చేయాలని రాలేదు సార్. ప్రతి ఒక్కరు నేను నా కోసం వస్తాను, నా కోసం, నా ఉద్యోగం కోసం, నా కుటుంబం కోసం, నా భవిష్యత్తు కోసం నేను వస్తాను అంటూ వచ్చినటువంటి వాళ్ళని మీరు చూస్తున్నారు. సమ్మె చేశాము, వారు ఇచ్చినటువంటి మాటనే మర్యాద పూర్వకంగా అడిగాం. కానీ మేము అడిగినటువంటి ఆ మర్యాద పూర్వకమైన మాటల్ని మమ్మల్ని పిలిచి మీరు అడిగినటువంటి బేసిక్ పేని తప్పకుండా ఇస్తామనేటువంటి ఒక బూటకపు హామీనిచ్చి మమ్మల్ని అందరినీ కూడా చాలా నమ్మకంగా మోసం చేయటం అయితే జరిగింది సార్. దాన్ని నమ్మి వారు ఇచ్చినటువంటి మాటను నమ్మి 1 సంవత్సర కాలంగా మేము వెయిట్ చేశాం సార్. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి మాకు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క హామీ కూడా మాకు జరగలేదు, అసలు నెరవేరలేదు. పెరుగుతున్నటువంటి ధరలు చూస్తున్నాం, అంతకు తగ్గట్టుగా మాకు బేసిక్ పే ఇవ్వండి అంటున్నాం. హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది, తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఇవ్వట్లేదు సార్.